ఈ రోజు మా చేతిలో ఉండి 10 గుడ్లతో ఎగ్ లాలీపాప్ చేద్దామండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఫస్ట్ అయితే కొన్ని బ్రెడ్లు తీసుకొని బ్రెడ్ పౌడర్ రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 10 గుడ్లు తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టండి. అవి ఉడికే లోపల సన్నగా ఎర్రగడ్డ, పచ్చిమిరకాయలు, కొత్తిమీర కట్ చేసుకునేయండి. మీలో ఎంతమంది చిన్నప్పుడు ఈ ఆజ్మూల తిన్నారో ఒక కామెంట్ చేయండి. ఇక ఉడికిపోయిన గుడ్లన్నింటినీ మా వాడు ఒంటి చేత్తో వచ్చి పక్కన పెట్టేశాడు. ఒక బౌల్ తీసుకుని ఆ గుడ్లన్నింటినీ ఇప్పుడు నీట్ గా గ్రేట్ చేసుకోండి. దాంట్లోకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, పచ్చిమిరకాయలు, కొత్తిమీర వేసేయండి. అలాగే కొద్దిగా సాల్ట్, చిల్లీ పౌడర్, మైదా వేసుకొని బాగా కలిపేయండి. ఒక చిన్న బౌల్ లో 2 గుడ్లు కొట్టేసి దాన్ని కూడా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాని చిన్న చిన్న బాల్స్ గా రెడీ చేసుకుని ఎగ్గులో ముంచి బ్రెడ్ పౌడర్ లో వేసేయండి. ఇక ఆయిల్ ని స్లో ఫ్లేమ్ లో పెట్టుకుని వాటన్నిటిని నీట్ గా ఫ్రై చేసుకునేయండి. పైనంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు వాటన్నిటికి పైన పొల్లలు గుచ్చేస్తే మన ఎగ్ లాలీపాప్ అయితే రెడీ అయిపోతుంది. ఆ లాలీపాప్ల మీద టమాటా సాస్ పిండుకొని తింటా ఉంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. మా ఇద్దరు బుడ్డోళ్ళు మాత్రం నాన్ స్టాప్ గా ఒక పట్టు పట్టారు. మొత్తం కలిపి 150 రూపాయలు ఖర్చు అయింది. 27 లాలీపాప్లు వచ్చాయి. మేలో కాదు ఒక